హాయ్ ఫ్రెండ్స్, హాయ్ నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, మన లైఫ్లో చాలా ట్రబుల్స్ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు ఫైనాన్స్కి సంబంధించింది కానివ్వండి, లేదా ఉద్యోగానికి సంబంధించింది కానివ్వండి, లేదంటే ఫ్యామిలీకి సంబంధించింది కానివ్వండి, లేదంటే హెల్త్కి సంబంధించింది కానివ్వండి, ఇంకా రకరకాలుగా. అంటే మనం ఊహించాం, మనకి అది సమస్య అని తెలిసినప్పుడు దానికి సొల్యూషన్ ఏముంటుంది అని చెప్పి కూడా మనం ఎప్పుడు అంచనా వేయలేము, దానికి సంబంధించిన ఆలోచన చేయలేము. కారణం ఏంటంటే దానికి కరెక్ట్గా ఏది సొల్యూషన్ అనేది మనకి తెలియకపోవటమే. సో కొంతమంది వాళ్ళు రేపు కొన్ని రెమెడీ చెప్తూ ఉంటారు, మీరు జ్యోతిష్యంలో చెక్ చేసుకోండి, తర్వాత మీరు అది చేసుకోండి, అక్కడ బాబా ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మీకు హెల్ప్ చేస్తారు అని చెప్తూ ఉంటారు. కానీ రోజులు మారినాయి. సో దీంట్లో ఏంటంటే మన నాలెడ్జ్ రేంజ్ కూడా మారింది. అవన్నీ మనకి మూఢనమ్మకాలు కదా, వాటి జోలికి మనం ఎలా వెళ్తాం, ఎవరికైనా తెలిస్తే ఏమనుకుంటారో ఏమో, అలాంటి కొన్ని ఆలోచనల వల్ల మనం ఏంటంటే సో ఆ జ్యోతిష్ వైపు కానివ్వండి, ఆ మార్గాల వైపు కానీ మనం పోలేము. కారణం ఏంటంటే మన వెనక నుంచి ఒక మైండ్ అనేది పీకుతూ ఉంటుంది. సో ఇలా వెళ్తే ఏమనుకుంటారో ఏమో, చూసిన వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, మనం ఇంత చదువుకున్న వాళ్ళం కదా, మనకు అన్నీ తెలుసు, మళ్ళీ అలా ఎలా వెళ్తాము అనే ఒక ఫీలింగ్ అనేది మనకి ఎప్పుడు కూడా ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు నవేడేస్ ఏంటంటే ఒక న్యూమరాలజీ అనే ఒక సబ్జెక్ట్ మనకి మార్కెట్లో బాగా రన్ అవుతూ ఉన్నది. సో బాగా బూస్ట్ అవుతూ ఉన్నది, బాగా వైరల్ అవుతూ ఉన్నది. వాట్ ఈస్ ద న్యూమరాలజీ యాక్చువల్లీ? ఏంటిది న్యూమరాలజీ అంటే ఏంది అనేది మనం తెలుసుకున్నట్టయితే ఇవంతా నెంబర్కి సంబంధించింది. అంటే మనం పుట్టినప్పుడు మనకు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మనం మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మనకు పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళకు ఒక డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి. సో ఎప్పుడైనా మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, మనం చేసుకున్న మ్యారేజ్ డేట్ ప్రకారం మన లైఫ్ ఎలా అసలు రన్ అవుతుంది, వాస్తవంగా ఎలా ఉంటుంది, ఏ విధమైన ప్రభావాలు మన మీద ఉంటాయి, దీనికి సంబంధించిన అన్ని విశదీకరణలను క్లియర్ చేసే ప్లాట్ఫామే మనకి న్యూమరాలజీ. సో న్యూమరాలజీలో ప్రతిదానికి పరిష్కారం ఉంది, ప్రతిదానికి. ఫ్రెండ్స్, మీరు ఫైనాన్స్ తీసుకోండి, దీనికి ఎలా ఉండాలి, ఏ నెంబర్ ఉంటే మనకు ఫైనాన్స్ ఉంటుంది. సో దీనికి మనకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. తర్వాత కెరీర్కి సంబంధించింది, మన ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళలేము. ఎప్పుడు కూడా ఎంత చేకరి చేసినా గొడ్డు చాకరి కింద ఉంటుంది, కానీ మనం ఒక అడుగు ముందుకే వెళ్ళాం. దీనికి అసలు కారణం ఏంటి, ఎక్కడ బ్లాక్ అవుతుంది, ఎక్కడ ఆపుతుంది మనల్ని? సో తర్వాత వచ్చేసి మన మ్యారేజ్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్. సో ఇంటికి వెళ్ళాలంటే మనకు భయం అవుతుంది. సో ఏదైనా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తుందంటే భయం అవుతుంది. సో ఏం అడుగుతారేమో, ఏం చేయమంటారేమో, వీటన్నిటికీ ఏంటి మళ్ళీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది కంపల్సరీ. అటు తర్వాత మన హెల్త్. సో మనకి వెల్త్ బాగుండదు, హెల్త్ బాగుండదు. సో వీటన్నిటికి సంబంధించిన ట్రబుల్స్లో ఒక పెద్ద పరిష్కారం, ఒక మంచి పరిష్కారం, ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్, దట్ ఈస్ న్యూమరాలజీ. ఎస్ ఫ్రెండ్స్, నేను బాబా ప్రసాద్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. నేను ఈ ప్లాట్ఫామ్లో గత కొద్ది సంవత్సరాలుగా చాలా రీసెర్చ్ చేశాను, ఎలా ఉంటుంది అసలు. కొన్నిటికి మ్యారేజ్ డేట్తో లింక్ ఉంటుంది. కొన్ని మ్యారేజెస్ అంటే ఈ శాస్త్రం ఎంత అద్భుతమైందంటే ప్రతి విషయాన్ని విశదీకరించింది, ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు మీరు పలానా డేట్లో పుడితే మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, మీ పర్సనల్గా ఎలా ఉంటారు, సో మీకు దగ్గర డబ్బులు ఉంటాయా ఉండవా, డబ్బులు ఉండాలంటే ఏం చేయాలి, ఇది ఒకటి. తర్వాత మళ్ళీ మీ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అయింది, మీరు ఏ విధంగా ఉంటే ఎలా ఉంటారు, ఇది ఒక ప్లాట్ఫామ్. తర్వాత వచ్చేసి మీ మ్యారేజ్ డేట్ ఏంటిది, ఆ మ్యారేజ్ డేట్ ప్రకారం మీ లైఫ్ ఎలా ఉంటుంది, మీకు ఎంతమంది పిల్లలు సంతానం ఉంటారు, సో ఆ పిల్లలు ఎలా ఉంటారు, మగపిల్లలు ఎలా ఉంటారు, మగపిల్లలు ఎంతమంది ఉంటారు, ఆడపిల్లలు ఎంతమంది ఉంటారు, తర్వాత పుట్టిన తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ ఎలా ఉంటుంది. కొంతమంది మధ్యలో మనకి ప్రాబ్లం అయ్యి కొన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది, అలా ఉంటుంది. కొంతమంది దివ్యాంగులు పుడతారు. సో వాళ్ళు ఎవరికి పుడతారు, ఏ మ్యారేజ్ డేట్లో పెళ్ళైన వాళ్ళకి పుడతారు. సో ఇలాంటి అద్భుతమైన సముద్రవంత శాస్త్రం, దీనికి సంబంధించిన విశదీకరణ చేయాలంటే మనకి చాలా టైం అవసరం పడుతుంది. సో ఈ విషయంలో ఫ్రెండ్స్, నేను చేసిన రీసెర్చ్ ఏంటంటే మనం ఎప్పుడైనా కూడా ఈ న్యూమరాలజీని పాటించినా పర్వాలేదు, లేదా న్యూమరాలజీని నేర్చుకున్నా పర్వాలేదు. సో నేర్చుకున్నా లేదా న్యూమరాలజీని పాటించినా ఏం చేసినట్టు, మనం నెంబర్స్ని ఫాలో చేస్తున్నట్టు. ఎప్పుడైతే మీరు నెంబర్స్ని ఫాలో అప్ చేస్తారో, అంటే వాట్ ఈస్ ద నెంబర్ అంటే ఏంది, డబ్బులకు మనం నెంబర్తోనే కొలుస్తాం, మనం వెల్త్ని నెంబర్తోనే, హెల్త్ని నెంబర్తోనే కొలుస్తాం. ఏది కావాలన్నా నెంబర్, మనం లేచిన దగ్గర నుంచి
పడుకునే వరకు ప్రతిదీ నెంబరే. నెంబర్ నెంబర్ నెంబర్, దట్స్ ఆల్. మనం నెంబర్లే కనుక నమ్ముకున్నామంటే మనం ఎక్కడికో మన స్థాయిని మనం పెంచుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో దీనికే నేను ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక చిన్న ఒక కాస్ట్తోని, అంటే చిన్న రెమ్యునేషన్తో మనం ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఒక మిషన్ని క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా అంటే నా లెక్క కొన్ని వేల మందిని న్యూమరాలజీ ఎక్స్పర్ట్ని తయారు చేయాలి భారతదేశంలో. ఇక్కడ మన దేశంలోనే కాదు, మూలలో ఎక్కడైతే తెలుగులో ఉన్నారో, తెలుగులో ఉన్న వాళ్ళంతా ఎవరికి ఇంట్రెస్టెడ్ ఉందో న్యూమరాలజీ వాళ్ళంతా నేర్చుకోవాలి. సమ్ లిటిల్ బిట్ కాస్ట్తోనే మంచి పొజిషన్లోకి అందరు రావాలి. ఎప్పుడైతే మనం న్యూమరాలజీ నేర్చుకున్నా, న్యూమరాలజీని అవలంబించినా, పాటించినా ఆటోమేటిక్గా మనం కోటీశ్వరులం కావటం అనేది ఖాయం. కాబట్టి ఫ్రెండ్స్, నేను దీనికి సంబంధించిన సమాచారం అంతా అసలు ఒకటో సిరీస్ దగ్గర నుంచి, అంటే 1/10/19/28 పుట్టిన వాళ్ళని ఒకటో సిరీస్ పీపుల్ అంటారు, అంటే 1 సిరీస్ అంటారు దీన్ని. అంటే మొత్తం టోటల్ వేస్తే ఒకటి వస్తుంది. అక్కడ నుంచి 9 సిరీస్ వరకు. సో వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, అలాంటి వాళ్ళు మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవరున్నారు, నిజంగా వాళ్ళు అదే విధంగా ఉన్నారా, దీనికి సంబంధించిన విశదీకరణ. తర్వాత మనం ఏ విధమైన స్టెప్స్, ఏ విధమైన ప్లాన్ చేసుకుంటే మనం ఆర్థికంగా నిలదొక్కగలుగుతాం, మనకి కెరీర్లో కానివ్వండి, హెల్త్లో కానీ, వెల్త్లో కానీ, ఫ్యామిలీ రిలేషన్స్లో కానీ మనం ఏ విధమైన నిర్ణయాలు తీసుకున్నా, ఏ విధమైన పద్ధతులు అవలంబిస్తే మనం ఒక స్థానానికి చేరుకోగలం.